డుడ్డుడోయింగ్ 1, 2, 3 ఈ కూరగాయలన్నీ ఫ్రీ. నాకు ఫ్రీగా వచ్చాయన్నమాట. నాకు ఫ్రీ. కానీ మా అక్క వాళ్ళ పొలంలో అదే నిమ్మ తోట ఉందన్నాగాన అందులో మా బావ నాటాడనమాట కొన్ని. ఇంటి వరకు సరిపోను కూరగాయలు ఏవో 4 రకాలు గింజలు చల్లితే వాటి నుంచి వచ్చిన కూరగాయలు నేను తీసుకెళ్తున్నాను అనమాట. మేము ఇంటికి వెళ్తున్నాము అంటే ఇలా బచ్చల కూర, గోంగూర, పొట్లకాయ, వంకాయలు, బెండకాయలు అన్నీ తీసుకొచ్చేసాడు. యాక్చువల్లీ ఇంకా చాలా ఉండేవి కూరగాయలు లైక్ టొమాటో అవన్నీ పెడితే ఈ ఊర్లో చాలా కోతులు ఎక్కువ, అవి చాలా ఖరాబ్ చేస్తున్నాయంట. మా బావ పాపం అదే బాధపడుతున్నాడు, కోతులు ఎక్కువైపోయాయి అని. యాజ్ యూజువల్ నిమ్మ తోట కాబట్టి నిమ్మకాయలు ఉంటాయి మాకు. అసలు నిమ్మకాయలు అయితే చాలా ఈజీ అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. యాజ్ యూజువల్ కూరగాయలు కూడా హెల్దీ కూరగాయలు తింటాము మా వాళ్ళ దయ వల్ల. ఇదంతా పక్కన పెడితే ఇవి ఇక్కడ నుంచి తీసుకెళ్తే మేము వెళ్తున్నామని చెప్పేసి మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు, కొంచెం పిల్లలతో ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది అని. మా అమ్మ తెచ్చిన కూరగాయలు ఇవి, ఇంట్లో పెంచినవి. వీటికి కూడా ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయలేదు, ఆల్ న్యాచురల్ అనమాట. బీన్స్ చూసారా ఎంత పొడవు ఉన్నాయో, ఇందులో గింజలు పచ్చి గింజలే ఒలుచుకొని తింటే ఉంటాయి, సూపర్ ఉంటాయి. అసలు నేనైతే పచ్చివే తింటాను. కాకరకాయ, దొండకాయ, బెండకాయలు ఇవి తీసుకొచ్చేసింది మా అక్క, సారీ మా అమ్మ. ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా? ఖజానా ఖజానా నేను తీసుకెళ్ళేది మా వాళ్ళ దగ్గర నుంచి. ఇంతకు మించిన ఖజానా ఏదన్నా ఉంటుందా? బంగారు రేట్ అసలే పెరిగింది, కొనేటట్టు లేదన్నమాట. అట్లీస్ట్ కొనుక్కోకుండా ఫ్రీగా వచ్చే వీటిని ఖజానా అనుకొని ఆనందపడడం గట్రా చేయడం ఏమీ లేదు. బై బై, శుక్రియా, శుభం.